మేము చాలాసార్లు సార్ కూడా ఫోన్ చేసి చెప్పినాం, సార్ అక్కడ నీళ్ళు ప్రాబ్లం ఉంది, ఒక అర్ధగంట ఎక్కువ ఇవ్వండి అంటే కూడా సార్ వదలలే. అంటే అక్కడ ఏం తాగాల నీళ్ళు? రామ్నగరు, స్టేట్ బ్యాంక్ కాలనీ, తిరుమల నగరు, పోస్టల్ కాలనీ, సీతారాం నగర్లో వారంకి కేవలం 1 గంట ఇస్తారు నీళ్ళు. ఆ పిల్లోడు అక్కడ మీ ఇంటిమేషన్ ఇవ్వడు లైన్ మ్యాన్. ఒకటి ఆ పిల్లలతో పెద్ద నిర్లక్ష్యం ఉంది. తర్వాత ఒక వారం ఇడిస్తారు, ఒక వారం మోటార్ చెడిపోయేది అంటారు. మోటార్ చెడిపోతే ఆల్టర్నేటివ్ ట్యాంకర్లు తోలాలి కదా. నేను సెక్రటరీ గారికి అడిగినాను, ఆయన సమాధానం ఏం చెప్పినారు, అక్కడ స్టీమ్ వాటర్ అడుగుతున్నారు. ఎవరో ఒకరు అడిగితే మిగతా వాళ్ళంతా డ్రింకింగ్ వాటర్ ఏమేమి తాగుతారు అంటే, మీ అధికారులు ఏమైనా ఉప్పు నీళ్ళు తాగుతారు అక్కడ? తాగేటట్లు మాకు ఇవ్వండి పబ్లిక్కి. ఇప్పుడు ఆ దాదాపు అంత పాపులేషన్ ఉండే ఏరియాలోన, మేజర్ పంచాయతీలోన మీరు మంచినీళ్ళు అసలు వారానికి ఒకసారి కూడా అదే ఒక అర్ధగంట గంట ఇడిస్తారో లేదో కూడా చెప్పరు. మరి ట్యాక్సులు మాత్రం ఇంటింటికి డోర్ టు డోర్ వసూలు చేస్తూ ఉన్నారు, నీళ్ళు ఎందుకు వదలడం లేదు? తర్వాత చాలాసార్లు సార్లు కూడా అడిగినాను నేను. అడిగితే అక్కడ ట్యాంక్ కెపాసిటీ పెంచాలన్నారు. మరి ఉన్నతాధికారుల దృష్టికి మీరు తీసుకుపోతే ట్యాంక్ కెపాసిటీ పెంచుతారు. ఆ 1 అవర్ ఇచ్చే వాళ్ళు 2 అవర్స్ ఇస్తే అక్కడ ఉండే వాళ్ళకి మంచినీళ్ళు చాలా ఇబ్బంది ఉంది మేడం. అవును మేడం. తర్వాత ఆ నిర్లక్ష్యం, ఆ పిల్లోడు చాలా నిర్లక్ష్యం ఉన్నాడు. ఎవరు ఆ లైన్ మ్యాన్? ఎవరు? సార్కి తెలుసు. పిల్లలు నాగరాజు ఎవరో తెలియదు, ఐడియా లేదు. ఈ పిల్లోడు నిర్లక్ష్యం, ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వడు, ఎప్పుడు వదులుతాడో చెప్పడు. మేము చాలాసార్లు సార్ కూడా ఫోన్ చేసి చెప్పినాం, సార్ అక్కడ నీళ్ళు ప్రాబ్లం ఉంది, ఒక అర్ధగంట ఎక్కువ ఇవ్వండి అంటే కూడా సార్ వదలలే. అంటే అక్కడ ఏం తాగాల నీళ్ళు అంటే, మున్సిపాలిటీ ఏమైనా దగ్గర ఉంటే పోయి తీసుకొచ్చుకుంటారు. మున్సిపాలిటీ చాలా దూరం ఉంది, ఒక 3 కిలోమీటర్లు అవుతుంది అక్కడ పోవడానికి. ఎట్లా తాగాల మన పబ్లిక్ వాటర్? మేము ఈ రోజు అయితే వాటర్ మ్యాన్ కూడా పిలిపించినాము. ఆర్డబ్ల్యూసీ, నేను, ఎంపీడీఓ అందరూ ఆ నీళ్ళ కెపాసిటీ పెంచండి మేడం. అట్లే చేసి ఆ ట్యాంకుల కెపాసిటీ మీరు పెంచితే ఆల్రెడీ యాక్చువల్గా ప్రపోజల్స్ కూడా సబ్మిట్ చేసినాము. ఈ ఏరియా కూడా ఎస్ఎస్ ట్యాంక్ కావాలని సార్ కూడా ఇందాకే ప్రపోజల్ సబ్మిట్ చేసినాం. సో మనకి ఎందుకంటే సబ్మిట్ చేసే వరకు ఉంటాము, దాని ఫర్దర్ యాక్షన్ ఉంటుంది. ఆ ట్యాంక్ కట్టితే మండగిరి పాపులేషన్ 8,000 మాత్రమే ఉండే. 2014 ఇప్పుడు 30,000 అయింది. అవును, వాడకం పెరిగింది. మనం అది కాక మనం రూరల్లో ఉన్నాం, కానీ అందరూ మోటార్లతో సంపులతో పట్టుకునేది. రూరల్లో మోటార్లు పెట్టేదానికి పర్మిషన్ లేదు, కానీ మనం రూరల్ అని చెప్పుకుంటున్నాం. కానీ అర్బనైజ్డ్గా మోటార్లు పెట్టుకుని సంపూర్ణ సింటెక్స్లు, మల్టీ స్టోర్ బిల్డింగ్. సార్ ఆదోనిలో మొత్తం నియోజకవర్గంలో అన్నిలో కూడా పుష్కలంగా వాటర్ రావు, అందరు కూడా మోటార్లే పెట్టుకుంటున్నారు. నేను అదే చెప్పేది, మనకి ఒకరి కంట్రోల్లో చేసేది కాదు. ఒకరు నేను మోటార్ పెట్టుకున్నా అంటే ఇంకొకటి పెట్టుకోకుండా ఆగట్లే. ఆ విధంగా ఉన్నందుకు 5 రోజులు అవుతున్నాయి. దానికోసం అని చెప్పేసి సపరేట్ ట్యాంక్ కావాలని 20 కోట్లు పెట్టాము మండగిరికి ఒక్కదానికే, ఎస్ఎస్ ట్యాంక్ కోసం. అది ప్రపోజల్ పంపించాం. మండగిరికి 20, పెసలబండకి, హానవాళ్ళకి, ఉప్పగల్లుకి, పెద్ద తుమ్మలం మేజర్ పంచాయతీ దానికోసమని అన్నిటికి కలిపి 66 కోట్లు పంపించాం ఓన్లీ పాత స్కీమ్లకి. మళ్ళీ విలేజ్కి సపరేట్గా ఒక 32 కోట్లు పంపించాం. అవి శాంక్షన్కి జేజేఎం 2.0లో ఈ 2028లోపు కావాలని చెప్పేసి ప్రపోజల్ పంపించి 1 వీక్ దాటింది. ఫస్ట్ ఒక 2 మంత్స్ బ్యాక్ 3 గ్రామాలను పెట్టినవి పెసలబండ, ఉప్పగల్లు, బసాపురంకి శాంక్షన్ వచ్చినాయి. ఇప్పుడు పంపించినవి 1 వీక్ అవుతుంది. ఇవి కొంచెం స్ట్రిక్ట్ అయ్యి ఒక 2 నెలలు 3 నెలలు పట్టవచ్చు. సరే, మీ ప్రాసెస్ ఆ టైం వరకు పడుతుంది కదా, ఈ వారం కిడిచే బదులు 1 అవర్ పెంచండి, ఎందుకంటే నీళ్ళు చాలా ఇబ్బంది అవుతా ఉంది. వాటర్ మ్యాన్కి ఒక ఏరియాకు 1 గంటన్నర వదులుతున్నారంటే అక్కడ పాపులేషన్ హౌసెస్ ఎక్కువ ఉన్నాయంటే 1 అవర్ ఎక్కువ పెట్టండి అని చెప్పినాం. అదే ఒక 1 అవర్ ఎక్కువ పెడితే 2 అవర్స్ పెడితే కంపల్సరీ మీరు ఒకవేళ మోటార్ ఏదైనా ప్రాబ్లం జరిగిందనుకోండి, మీరు ట్యాంకర్తో నీళ్ళు తోలాలా. తోలకపోతే ఏం తాగుతారండి అక్కడ? చెప్పండి మేడం, మీరే చెప్పండి. పబ్లిక్ ఎట్లా తీసుకోవాలా నీళ్ళు? పరిస్థితి అయితే రాలేదు, వాటర్ అయితే సబ్సిడీగా ఉన్నాయి. ఆల్టర్నేట్ పెట్టాలి కదా మేడం. ఒకవేళ ½ అన్ అవర్ ఆ ఏరియా 1 అవర్ వదిలే బదులు ఇంకొక ½ అన్ అవర్ ఎక్కువ టైం అక్కడే కేటాయించండి వాటర్ వదలడానికి అని చెప్పి. లేదు, ఒకవేళ మోటార్ చెడిపోతే కోసం ఏం చెప్తాం అంటే ఇంటింటికి వాటర్ మీటర్ బిగించండి అంటున్నాం. మీ ఇష్టం అది. ప్రభుత్వం ఏ స్కీమ్లు పెడితే దాన్ని ఫాలో కావాల్సిందే పబ్లిక్. అందరూ 3 అంతస్తులు కట్టుకొని పెద్ద పెద్ద ట్యాంకర్లు కింద పెట్టుకొని సింటెక్స్లు పెట్టుకొని మేడం, అక్కడ వాడే పరిస్థితి లేదు. మీరు ఒకసారి కాలనీలోకి వస్తే ప్రజలంతా వస్తారు మీ దగ్గరికి, ఎందుకంటే తాగేకే నీళ్ళు ఇంకా వాడికి ఎక్కడ వస్తుంది. బోర్ వాటర్ వాడుతున్నారు అందరూ. అక్కడ వాడుకోవడానికి కాదు మేడం, తాగేదానికి నీళ్ళు లేవు. మీరు ఒక 1 అవర్ పెంచండి, ఇవన్నీ నీళ్ళ కెపాసిటీ కూడా పెంచండి ట్యాంకులు. ఓకే మేడం, రైట్. ఓకే సార్. అటువంటి పత్రికా సోదరులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు. ఈరోజు మండిగిరి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి
స్టేట్ బ్యాంక్ కాలనీ అయితేనేమి, శ్రీరామ్ నగర్ అయితేనేమి, తిరుమల నగర్ అయితేనేమి, పోస్టల్ కాలనీ అయితేనేమి, సీతారాం నగర్ అయితేనేమి, ఈ ఏరియాలో వారంకి ఒకసారి ఇస్తారు. అది 1 అవర్ ఇస్తున్నారు వాటర్, డ్రింకింగ్ వాటర్. ఆ డ్రింకింగ్ వాటర్ 1 అవర్ ఇస్తారు. మళ్ళీ ఒకసారి బంద్ అయితే మోటార్ చెడిపోయిందని చెప్పేసి 15 రోజులకు ఒకసారి ఇస్తూ ఉన్నారు. మళ్ళీ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు అయితేనేమి, ఎమ్మెల్యే గారు అయితేనేమి దీని మీద స్పందన లేదు. ఎందుకంటే మీడియాలో గొప్పగా చెప్తా ఉన్నారు కానీ పబ్లిక్కి నీళ్ళు ఇంత పరిస్థితి, తీవ్రమైన పరిస్థితి, వర్షాకాలంలో కూడా 1/2 అవర్ 1 అవర్ తప్ప నీళ్ళు వదిలే పరిస్థితి లేదు. అది కూడా ఒకరు వారం 3 రోజులు వదులుతారు. ఇంకో ఆల్టర్నేట్ లేదు. నీళ్ళు మోటార్ చెడిపోయేది అంటారు. అక్కడ ట్యాంకర్లు లేవు, ఇంకోటి పెట్టరు. నీళ్ళు ఏం తాగాలి? ఉప్పు నీళ్ళు తాగాలా? ఇవన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. మీరు ఎందుకు ఆ మండిగిరి పంచాయతీలో ఎందుకు మీరు నీళ్ళు వదలడం లేదు? ఒకవేళ వదిలినా 1 అవర్ 1/2 అవర్ వదులుతున్నారు ఎందుకని వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే కెపాసిటీ పెంచాలా. ఎప్పుడో 10,000 మంది అప్పుడు పంచాయతీలో ఉండేవాళ్ళు ఇప్పుడు 30,000 మంది అయినారు. దాని కెపాసిటీ పాత కెపాసిటీ ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ పెంచాలా. మరి దానికోసం దాదాపు ఎస్టిమేషన్ తయారు చేసినాము, పంపిస్తున్నామని అడిగారు. గతంలో సాయిప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆదోని మండిగిరి పంచాయతీలో అంతా కూడా వాటర్ సప్లై చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి రోజుల్లో ఎస్టిమేషన్ చేసినారు, దానికి సంబంధించిన నిధులు కూడా రిలీజ్ చేసినారు. మరి ఆ నిధులు ఎక్కడ పోయినా తెలియదు. మరి ఇప్పుడు ఉండే అధికారులు మళ్ళీ ఎస్టిమేషన్ వేసినాము, దానికోసము బడ్జెట్ తయారు చేసినాము, దాన్ని ఇదంతా రెడీ కావడానికి ఒక 3 నెలలు పడుతూ ఉంది అంటున్నారు. మరి ఎమ్మెల్యే గారు ఏమో అసెంబ్లీలో మాట్లాడతారు, నియోజకవర్గంలో మాట్లాడతారు. ఇక్కడ జనాలు చూస్తే నీళ్ళు లేవు, గొంతు ఎండుకోబోతోంది. అంటే ఎండాకాలంలో ప్రతి కాన్స్టిట్యున్సీలో జరుగుతూ ఉంటుంది. కాకపోతే వర్షాకాలంలో కూడా నీళ్ళు లేవు అక్కడ. మళ్ళీ ఇప్పుడుండే పరిస్థితుల్లోన అధికారులు ఏం చెప్తా ఉన్నారు? వాడుకుంటున్నారు జనాలు అంటున్నారు. వాటర్ తాగేకే నీళ్ళు లేవు అక్కడ. మళ్ళీ వాడికేదానికి ఎక్కడ వస్తున్నాయి? వారంకి అది 1 అవర్ ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఘోరంగా ఉంది. కావున అధికారులు, సంబంధించిన అధికారులు ఇప్పటికే స్పందించి ఇమీడియట్గా అక్కడ 2 గంటల సేపు వాటర్ వదిలితే కనీసం తాగేదానికి వస్తాయి. మీరు వదలని పక్షంలో వైఎస్ఆర్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన, ధర్నాలు చేసే కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది భవిష్యత్తులో. మరి ఎమ్మెల్యే గారు దీని మీద స్పందించి అక్కడ ఉన్నటువంటి ఈ మండిగిరి పంచాయతీలో ఉన్నటువంటి ప్రజల దాహర్తి తీర్చే విధంగా ఆ కెపాసిటీ, ట్యాంకులు నీళ్ళు కెపాసిటీ పెంచాలా, వాళ్ళందరూ కూడా నీళ్ళు అందియాలా. మళ్ళీ అవన్నీ ఏమందవు. పేపర్లో చూస్తే పెద్ద మీడియాలో పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు కానీ ఆదోని ప్రజలు గొంతు తడిపే కూడా వీళ్ళకి కెపాసిటీ లేదు. నిధులు లేవు. నిధులు ఎలాగో మీ చేత కాదు. ఉన్న నిధులతోనన్నా, పంచాయతీ నిధులతోనన్నా ఆ వాటర్ ట్యాంకులు సప్లై చేసి కొంచెం పెంచి ప్రజలందరికీ కూడా నీళ్ళు అందియాలని మీడియా ముఖంగా తెలుపుతూ ఉన్నాను. నా పేరు బి దేవా, వైఎస్ఆర్సీపీ ఆదోని పార్టీ పట్టణ అధ్యక్షుడు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు స్పీచ్లు అయితే దండిగా ఇచ్చినారు అసెంబ్లీలో. కనీసం నీళ్లు తెచ్చే కెపాసిటీ కూడా లేదు. మండిగిరి పంచాయతీలో అయితేనే ఆదోని ప్రజల్లో, ఆదోని అన్ని వార్డుల్లోన, నియోజకవర్గంలో నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. స్పీచ్లను దంచేస్తాడు. ఇవన్నీ భజన మాటలే, భజన చేస్తూ ఉన్నారు కానీ ఎక్కడ ఆదోని అభివృద్ధి నోచుకోలేదు. ఒక 20 ఏండ్లు, నాకు తెలిసి ఒక 20 ఏండ్లు వెనకపోయింది ఆదోని. వ్యాపారస్తులు ఊర్లు విడిచిపెట్టేసినారు. అంత మొత్తం ఆదోనిలో ప్రతి వ్యాపారస్తులు ఆదోని ముంబై అంటే ఆదోని 2వ ముంబైగా ఆదోని పిలిచేవారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. మొత్తం ఆదోని ఎమ్మెల్యే గారు ఉపన్యాసాలకే పరిమితం అయినారు కానీ ఎక్కడ ఆదోని సమస్యలు ఏ ఒక్క సమస్య కూడా తీర్చలేదు. అవి ఏమైనా మున్సిపాలిటీ కొంచెం అరొకర పనులు చేసినా అది కూడా మున్సిపల్ నిధులతో ఉంటాయి కానీ నిధులతో చేసింటారు కానీ ఈ గవర్నమెంట్ నుంచి ఏ ఒక్క రూపాయి కూడా రాలే, ఎక్కడికి శాంక్షన్ చేయలే, ఎక్కడ అభివృద్ధి చేయలే. ఎమ్మెల్యే ప్రెసిడెంట్ ఇంకా 25 సంవత్సరం నేనే ఎమ్మెల్యే ఉంటాను ఆధునిక అని చెప్తాను. ఇప్పుడు ఏమన్నా కూటమిలో కలిసి ఏమన్నా ఈవీఎంలు ఏమైనా చేంజ్ చేస్తే చెప్పలేము కానీ ప్రజాస్వామ్యబద్ధంగా అంటే నాను అనే రొమ్ములు విరిచిన వాళ్ళంతా కూడా వాళ్ళు కీళ్ళు ఇరిచే పరిస్థితి వస్తుంది. ప్రజలు ఓటు అనే ఆయుధంతో కీళ్ళు ఇరుస్తారు. నువ్వు ఎన్ని చెప్పినా ఈరోజు ఈ 3 ఏళ్ళు నేను ఏం చేయలేరు. ఎందుకంటే ఎమ్మెల్యేగా నువ్వు గెలిచినారు కాబట్టి ఈ 3 ఏళ్ళు చూస్తారు. అంటే మీకు కూడా తెలుసు నెక్స్ట్ మీరు ఇక్కడ టికెట్ ఇస్తారో లేదో తెలీదు, నువ్వు నిలబడతారో కూడా తెలీదు. నెక్స్ట్ ఒకవేళ మీరు టికెట్ ఇచ్చినా మీకు డిపాజిట్లు కూడా రావు. ఎందుకంటే ఆదోని ప్రజలందరూ కూడా మీ మీద గొప్పగా ఊహించుకున్నారు. మీరు ఆదోనిలో 0 అని తెలిసిపోయింది. ఉపన్యాసాలు తప్ప అభివృద్ధి లేదని ఆదోని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు.